ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రెండు దేవాలయాలు కలుస్తాయి. హొయసలేశ్వర, శాంతలేశ్వర టెంపుల్స్ రెండూ ఇక్కడ కలుస్తాయి. ఇటువైపు రాజు, అటువైపు రాణి గుడులున్నాయి. బేలూరులోని చెన్నకేశవాలయం ఏకకూటాలయం. ఈ టెంపుల్ ద్వికూటాలయం. మైసూరుకి దగ్గరలోని సోమనాథపుర ఆలయం త్రికూటాలయం. ఇక్కడ చూస్తే టెంపుల్ స్టార్ షేప్లో జిగ్జాగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి కార్నర్లు మొత్తం 64 ఉంటాయి. బేలూరులో 32 ఉంటాయి. ఇది ద్వికూటాలయం కాబట్టి డబుల్ 64 ఉంటాయి. ఇలా జిగ్జాగ్గా నక్షత్రపు ఆకారంలో ఉండటం వలన, ఆలయం యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండటం వలన గుడి చుట్టూ ఎక్కువ శిల్పాలను అమర్చవచ్చు. ఇక్కడ రెండు శిల్పాలను కలిపే మూల దగ్గర చూడండి, 3D ఇమేజ్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నరసింహస్వామి శిల్పం ఉంది. నరసింహస్వామి హొయసలుల కులదేవత, ఫ్యామిలీ గాడ్. అందువల్ల ఈ గుడిలో మొత్తం 14 సార్లు ఉగ్ర నరసింహస్వామి శిల్పాలు ఉంటాయి. ఇక్కడ భక్త ప్రహ్లాదుని స్టోరీ చెక్కారు. ఇక్కడ ఉన్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన సైనికులతో చంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న విషసర్పాలతో కనిపించే ప్రయత్నం, ఏనుగులతో త్రొక్కించడం, అగ్నిలో కాల్చడం, కొండ మీద నుంచి తోయడం వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వీటన్నిటి నుండి ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు తన ప్రియమైన దేవుడైన విష్ణువుని చూపించమని ప్రహ్లాదుడికి సవాలు చేయడంతో అన్ని చోట్ల ఉంటాడని, ఈ స్తంభంలో కూడా ఉంటాడని చెప్తాడు. ఇక్కడ శిల్పి చూడండి, 1 ఇంచు వెడల్పుతో నరసింహస్వామిని చెక్కాడు. స్తంభం నుండి వచ్చిన ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి చంపుతున్న దృశ్యం. పైన చూడండి, మొత్తం ఓలో స్ట్రక్చర్. ఇక్కడ లక్ష్మీదేవి తామర పువ్వు మీద నృత్యం చేస్తుంది. చేతిలో అమృత కలశం ఉంది. ఇక్కడ రామరావణ యుద్ధం చిత్రీకరించారు. ఇక్కడ రాముడు రథం మీద నుండి బాణాలు వదులుతున్నాడు. ఇక్కడ రథం మీద 10 తలల రావణాసురుడు ఉన్నాడు. ఇక్కడ హనుమంతుడు అనుకుంటా తన కాళ్ళ క్రింద రాక్షసులను తొక్కుతున్నాడు. తన తోకతో రాక్షసులను చుట్టి విసిరివేస్తున్నాడు. ఇది మకర ప్రణాళము. 18 ఫీట్స్ పొడవున్న దీన్ని ఒకే రాయితో చెక్కారు. లోపల గర్భగుడి నుండి బయటి వరకు ఉంది. అభిషేకం చేసిన నీళ్లు దీని ద్వారా బయటికి వస్తాయి. చాలా రియలిస్టిక్గా చెక్కిన డాన్సింగ్ గణేష్ చూడొచ్చు. శ్మశాన భైరవి. చేతిలో తల ఉంది. చుట్టూ అస్థిపంజరాలు, స్కెలిటన్స్ ఉన్నాయి. వీటిని బేతాళులు అని కూడా అంటారు. ఇటువైపు బేతాళులు మ్యూజిక్ వాయిస్తుంటే అటువైపు బేతాళుడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ పక్కనే ఉన్న కుక్క తల నుండి కారుతున్న రక్తపు బొట్లను తాగుతున్నట్లు ఉంది. ఇక్కడ బలిచక్రవర్తి స్టోరీని చిత్రీకరించారు. విష్ణువు తన 5వ అవతారమైన వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల స్థలాన్ని దానంగా అడుగుతాడు. ప్రక్కనే ఉన్న గురువు శుక్రాచార్యులు వద్దని వారిస్తాడు. కానీ బలిచక్రవర్తి 3 అడుగులు దానంగా ఇస్తాడు. తర్వాత వామనుడు పెద్దగా అయి భూమి మీద 1 అడుగు, ఆకాశంలో ఇంకో అడుగు పెడతాడు. విష్ణు పాదాన్ని బ్రహ్మ నీటితో కడుగుతున్నాడు. కడిగిన నీరు నదిలా ప్రవహిస్తుంది. నదిలో చేపలు, తాబేళ్లు కూడా కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహాన్ని అలలుగా చూపిస్తున్నారు. విష్ణువు తన కాలిని పైకి ఎత్తినప్పుడు క్రింద మలిగినట్లు వస్త్రాన్ని చెక్కారు. ఇక్కడ గరుడమూర్తి ఉన్నారు. ఇక్కడ నృత్యం చేస్తున్న సరస్వతి శిల్పాన్ని చెక్కారు. 10 చేతులలో కొన్ని విరిగిపోయినాయి. ఒక చేతిలో జపమాల ఉంది. ఇంకొక చేతిలో పుస్తకం అంటే తాళపత్ర గ్రంథాలున్నాయి. క్రింద ఇటువైపు డ్రమ్మర్స్ ఉన్నారు. తన కాళ్ళ దగ్గర నెమలి ఉంది. ఇక్కడ శంఖ, చక్ర, పద్మ మరియు గదలతో ఉన్న చెన్నకేశవుని శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. ఇక్కడ సూర్యభగవానుడు ఉన్నారు. 2 చేతులలో 2 ఫ్లవర్స్ ఉన్నాయి. తనకి క్రింద తన 2 భార్యలు ఉష మరియు ఛాయ ఉన్నారు. వాళ్ళు డే అండ్ నైట్ని రిప్రజెంట్ చేస్తారు.
ఇక్కడ ఈ శిల్పాన్ని చూడండి. ఇతను ఆ కాలం నాటి ఇండియన్ లాగా లేడు. అతని డ్రెస్ చూడండి. పొడవైన ఓపెన్ కోట్, డబుల్ కాలర్, ఉంగరాల జుట్టుతో బ్రిటిష్ జడ్జి లాగా ఉన్నాడు. అతను బూట్లు వేసుకోలేదు. ఇక్కడ ఉన్న చిత్రం చూడండి. దీనిని గజేంద్ర మోక్షం లేదా కలిమకర సంగ్రామం అంటారు. ఈ శిల్పంలో మొసలికి మరియు ఏనుగుకి మధ్య పోరాటం జరుగుతుంది. చివరికి మొసలి ఏనుగు కాలిని కరిచి పట్టుకోవడంతో ఏనుగు శ్రీ మహావిష్ణువుని రక్షించమని వేడుకుంటుంది. అది విన్న విష్ణువు గరుడ వాహనం మీద సరస్సు వద్ద మొసలి మీద విష్ణు చక్రాన్ని వదులుతాడు. తల తెగిన మొసలి నుండి శాప విమోచనం కలిగి గంధర్వుడు బయటకు వచ్చి విష్ణువుకు నమస్కరిస్తున్నట్లు చెక్కారు. ఏనుగు తన తొండంతో కమలాన్ని పట్టుకున్నట్లు చిత్రీకరించారు. సరస్సులాగా కనిపించేందుకు లోపల తామర పువ్వులు, చేపలను కూడా చెక్కారు. ఇది విషకన్య, పాయిజన్ గర్ల్. రాజుల కాలంలో శత్రువులను నాశనం చేయడానికి వీరిని ఉపయోగించేవారని చెప్తారు. వీరి శరీరం మొత్తం విషంతో నిండి ఉంటుందని చెప్తారు. ఈ ప్రత్యేక వర్ణనలో ఆమె నగ్నంగా విలాసవంతమైన రూపంలో చూపబడింది. ఆమె కాళ్లకు, భుజాల మీద పాములున్నట్లు చూపించారు. ఆమె మోడ్రన్ హెయిర్ స్టైల్, మోడ్రన్ చెప్పులు వేసుకున్నట్లు చూపించారు. ఇక్కడ కృష్ణుని పారిజాతాపహరణం ఘట్టం ఎంతో అద్భుతంగా చెక్కారో చూడండి. కృష్ణుడు, సత్యభామ ఇంద్రలోకం నుండి పారిజాత వృక్షాన్ని దొంగిలించి గరుడ వాహనం మీద వెళ్తున్నారు. ఇది తెలిసిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం మీద తన భార్య సచీదేవితో పాటు పారిజాతం చెట్టు కోసం వెంబడిస్తున్నారు. శిల్పంలో సజీవత్వం కనిపించేందుకు శిల్పి చూడండి ఏనుగును ఎంత అద్భుతంగా చూపించాడో. ఏనుగు పరిగెడుతున్నప్పుడు దాని చెవులు, మెడలోని గొలుసు కదులుతున్నట్లు, ముందు కాలు వెనక కాలుతో అడుగులు వేస్తున్నట్లు, వెనక ఉన్న గంటలు చెల్లాచెదురైనట్లు, తోక పైకి లేచినట్లు, వెనక కూర్చున్న సచీదేవి ఎగిరెగిరి పడుతున్నట్లు, నెమ్మదిగా వెళ్ళమని ఇంద్రుడిని వారిస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. ఇంద్రుడు లేపిన తన చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్లు ఉన్నాడు. ఇంకో చిత్రంలో గరుడమూర్తిని కూడా చాలా భారీ పరిమాణంలో ఐరావతంతో సమానంగా చూపించారు. గరుడమూర్తి భుజం మీద కృష్ణుడు కూర్చున్నాడు. కృష్ణుడి ఒడిలో సత్యభామ కూర్చుంది. గరుడమూర్తి కుడి చేతిలో వజ్రాయుధం లాగా ఉంది. కుడి చేతిలో పారిజాత చెట్టును పట్టుకున్నాడు. పారిజాత వృక్షాన్ని కూడా చాలా క్లియర్గా చూపించారు. చెట్టుకున్న కొన్ని పూలు విచ్చుకున్నట్లు, కొన్ని వాడిపోయినట్లు, మరికొన్నింటిని మొగ్గలుగా చెక్కారు. ఇది రెండు టెంపుల్స్ని కలిపే సెంటర్ పాయింట్. ఇక్కడ రాణి శాంతలాదేవి భరతనాట్యం చేస్తున్న చిత్రం. ఈ శిల్పాన్ని చాలా అద్భుతంగా, నాట్యభంగిమను చాలా సహజసిద్ధంగా కనిపించేటట్లు చెక్కారు. క్రింద పాదాన్ని తిప్పినట్లు, కాలివేళ్లకు ఉన్న రింగులు కూడా కనిపించేటట్లు చెక్కారు. ఇక్కడ 1 స్టోన్ 2 గాడ్స్. ఒకే శిల్పంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. సగం శివుడు, సగం విష్ణువు ఉన్నారు. ఇక్కడ దేవులను గుర్తించడం కష్టం, కానీ వాళ్ళు పట్టుకున్న ఆయుధాల ద్వారా గుర్తించవచ్చు. కుడివైపు శివుడు త్రిశూలం, డమరకం, జపమాల ధరించాడు. అతని క్రింది వైపు వాహనం నంది ఉంది. ఎడమవైపు శంఖ చక్ర గదతో విష్ణువు ఉన్నాడు. అతని క్రింది వైపు అతని వాహనం గరుడ చెక్కడానికి స్కెచ్ వేశారు, కానీ పూర్తి చేయలేదు. హరిహర శిల్పం. ఇక్కడ రామాయణంలోని ఘట్టం ఉంది. వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు చాటుగా బాణం విసురుతాడు. ఎందుకంటే వాలితో డైరెక్ట్గా పోట్లాడితే ఎదుటివారిలో సగం బలం వాలికి వస్తుంది. బాణం 7 చెట్లను ఛేదిస్తూ వెళుతున్నట్లు చూపించారు. అది సర్పాస్త్రం, అందువల్ల పాములాగా చూపించారు. దీన్నే సప్తతాళ ఛేద అంటారు. ఇక్కడ రాముడు ఉన్నాడు. ఇక్కడ వాలి, సుగ్రీవులు పోట్లాడుతున్నారు. ఇక్కడ రాముడు హనుమంతునికి ఉంగరం ఇస్తున్నాడు. ఇక్కడ బ్యూటిఫుల్ స్మైలీ ఫేస్తో లక్ష్మీదేవిని అద్భుతంగా చెక్కారు. ప్రక్కన విష్ణు కూడా స్మైలీ ఫేస్తో ఉన్నారు. క్రింద సంగీత వాయిద్యకారుల శిల్పాలున్నాయి. ఇక్కడ ఈ భాగంలో శిల్పాలను చెక్కలేదు, అసంపూర్తిగా ఉంది. పైన టెర్రకోటా పెయింట్ వేసిన శిల్పం ఉంది. ఇక్కడ తుంటరి కోతిని చూడొచ్చు. ఇలాంటి చిత్రం బేలూరు ఆలయంలో కూడా చూశాం. ఒక కోతి ఆమె చీర కొంగును లాగుతుంది. ఆమె కోపంతో కోతిని కొట్టడానికి చిన్న చెట్టు రెమ్మని ఎత్తి పట్టుకొని ఉంది. ఆమె ముఖంలో కోపభావాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు.
ఆమె పాదానికి చెప్పుకి మధ్య కొంత గ్యాప్ను కూడా అద్భుతంగా చూపించారు. ఆమె చెప్పులు కూడా చాలా మోడర్న్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ సంగీత కళాకారుల నృత్యకారులను చిన్నగా చెక్కారు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి చిన్న శిల్పం చూడొచ్చు. ద్రోణాచార్యునికి అర్జునుడి మధ్య యుద్ధ సన్నివేశం. ఇది మహాభారతంలోని చక్రవ్యూహం లేదా పద్మవ్యూహం ఘట్టం. ఇది చాలా క్లిష్టంగా తేనెతెట్టలాగా ఉంది. దీనిని ద్రోణాచార్యుడు నిర్మించారు. దీనిలోంచి కేవలం 3 వ్యక్తులు మాత్రమే బయటపడగలరు. వారు కృష్ణుడు, అర్జునుడు మరియు ద్రోణాచార్యుడు. అభిమన్యుడికి లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. ఈ చిత్రాన్ని క్లియర్గా చూస్తే రథాలు, గుర్రాలు, విలుకాడులు, ఖడ్గవీరులు, పాద సైనికులు మరియు అనేక మంది ఆ వృత్తం లాంటి నిర్మాణంలో చిక్కుకున్నారు. సర్కిల్ మధ్యలో అభిమన్యుడు పూర్తిగా బాణాలతో గుచ్చబడి కౌరవ సైనికులు చుట్టుముట్టినట్లు కనిపిస్తారు. దీన్ని చెక్కిన వారికి ఉలిపైనే కాకుండా మన ప్రాచీన ఇతిహాసాలపై కూడా చాలా పట్టుంది. ఇక్కడ ఉంగరాల జుట్టుతో గదను పట్టుకున్నవాడు భీముడు కౌరవ సైనికునితో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ద్రోణాచార్యుడి అర్జునుడి యుద్ధం జరుగుతుంది. ఇతను ద్రోణాచార్యుడు. అతని వెనక ఉన్న జెండాపై కమండలం కుండ ఉంది. ఇక్కడ యుద్ధరంగంలోని రథాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. కొన్ని విరిగినాయి. ఇది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దృశ్యం. రావణుడు ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో కోపంతో కైలాస పర్వతం మొత్తాన్ని ఎత్తుతాడు. శివపార్వతులు పర్వతం మీద కూర్చొని ఉన్నారు. పర్వతాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. పర్వతం మీద ఋషులు, దేవతలు, జంతువులు అన్నింటినీ కూడా అద్భుతంగా చెక్కారు. ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ శిల్పం నిజంగా రాయితో చెక్కారా లేక పేపర్ మీద డిజైన్ వేశారా అనిపిస్తుంది. శివుడు కోపంతో పర్వతాన్ని తొక్కడంతో బరువుతో రావణుడి కాళ్ళు వంగినట్లు కనిపిస్తున్నాయి. అలాగే కళ్ళు బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఏనుగులను చంపుతున్న దృశ్యం. భీముడు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ఏనుగులను చంపి వెనక్కి విసిరేస్తున్నాడు. అలా విసిరిన ఏనుగులు కుప్పలుగా పడిపోయాయి. దాదాపు 1000 ఏనుగులను చంపివేస్తాడు. ఈ ఏనుగుల మధ్య మావటి వాళ్ళను చూడొచ్చు. అందుకేనేమో భీమునికి 1000 ఏనుగుల బలం ఉంటుందంటారు. ఇక్కడ సైనికుడు బైనాక్యులర్తో చూస్తున్నాడు. దీనిని గెలీలియో 17వ శతాబ్దంలో కనుగొన్నాడు. కానీ ఈ గుడిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ చూడండి బాణాల సమూహం మిసైల్స్ లాగా కనిపిస్తున్నాయి. వీళ్ళు స్ట్రాతోటి కొబ్బరి నీళ్లు తాగుతున్నట్లు ఉంది. లక్ష్మీనారాయణ శిల్పం చాలా అద్భుతంగా చెక్కారు. గోళ్లను చాలా స్పష్టంగా చెక్కారు. ఇక్కడ దర్పణ సుందరి అద్దంలో చూస్తూ ఇయర్ రింగ్స్ని సరిచేసుకుంటుంది. ఇలాంటి పెద్ద శిల్పాన్ని మనం బేలూరు ఆలయంలో చూశాం. ఇది శాంతలేశ్వర టెంపుల్ నుండి అభిషేకం చేసిన వాటర్ బయటికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గం. ఇది క్షీరసాగర మదనం వృత్తాంతం. కొంతవరకు శిల్పాలు విరిగినాయి. ఇది మందర పర్వతం. దీన్ని చిలకడానికి ఉపయోగించింది వాసుకి అనే పామును. ఒకవైపు దేవతలు ఇంకొక వైపు రాక్షసులు గుంజుతున్నారు. అలా చేసేటప్పుడు పర్వతం సముద్రం లోపలికి మునిగిపోతుండటంతో విష్ణువు తన కూర్మ అవతార రూపంలో పర్వతానికి క్రింద సపోర్టుగా ఉంటాడు. So then the mythical animal swan, dancers and magicians. Hence we have bodies of windows. So here we have beautiful moral story. ఇక్కడ రాక్షసుల గురువు శుక్రాచార్యులు మెడిటేషన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈత చెట్లున్నాయి. వాటి నుండి తీసిన కళ్ళు క్రింద కుండలో ఉంది. ఆ కుండ పైన పక్షి కూర్చొని కళ్ళు తాగుతుంది. ఆల్కహాల్ని మితంగా త్రాగితే పక్షిలాగా తేలికగా ఎగరొచ్చు, అమృతంలాగా పనిచేస్తుంది. ఎక్కువగా త్రాగితే పాము విషంలాగా అవుతుంది అని సింబాలిక్గా చెప్పారు. శిల్పాలను ఏ విధంగా చెక్కారు ఇక్కడ గమనించవచ్చు. మొదట ప్లేన్ రాయిని తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చెక్కారు. మొదట
రఫ్గా చెక్కి తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఫినిషింగ్ చేసేవాళ్ళు. ఫైనల్ స్టేజ్ మకరం ఇలా ఉంటుంది. కొన్నిసార్లు బయట శిల్పాన్ని చెక్కి ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఫిక్స్ చేసేవాళ్ళు. ఇంతకు ముందు చూసిన అష్టదిక్పాలకులను ఇక్కడ కూడా చెక్కారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నైరుత్య, పడమరలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశాన్యుడు. వీళ్ళందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి ప్లేన్ రాయి మీద ఈ విధంగా చెక్కుతారు. ఇక్కడ వీళ్ళు చూడండి, హెల్మెట్స్ ధరించారు, శిరస్త్రాణం. వీళ్ళు ఆస్ట్రోనాట్స్ లాగా ఉన్నారు. గుర్రం మీద ఉన్న వీళ్ళు గంబూట్స్ వేసుకున్నారు. ఇక్కడ అష్టభుజ గణేశుడు ఉన్నారు. కాళ్ళు చూడండి, డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఉదరం ముందుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ శిల్పం యొక్క హెయిర్ స్టైల్ చూడండి. ఆమె జుట్టుముడి ఆమె తల కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీన్నే నాగముడి అంటారంట. మళ్ళీ పక్కన దుర్గామాత, మహిషాసురమర్దిని, మళ్ళీ శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుల శిల్పాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.